కృష్ణా జిల్లా గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికల్లో ఓడిపోయిన కొడాలి నాని ఇంటిపైకి దూసుకొచ్చారు తెలుగు యువత నాయకులు. కొడాలి నాని ఇంటి వైపు వెళ్లకుండా తెలుగు యువత నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తెలుగు యువత పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరి టపాసులు కాల్చారు తెలుగు యువత. బతికింది ఇష్టం వచ్చినట్టు కొడాలి నాని కే కన్వెన్షన్ లో క్యాసినాలు బయటికి రమ్మనండి సార్, రమ్మనండి సార్. పోలీసుతో మాట్లాడే విధానం బాగుంది కాదన్నా. నేను ఉద్యోగం కృష్ణా జిల్లా గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికల్లో ఓడిపోయిన కొడాలి నాని ఇంటిపైకి దూసుకొచ్చారు తెలుగు యువత నాయకులు. కొడాలి నాని ఇంటి వైపు వెళ్లకుండా తెలుగు యువత నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తెలుగు యువత పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరి టపాసులు కాల్చారు తెలుగు యువత పార్టీ నాయకులు. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించిన వ్యక్తి వైసీపీ సీనియర్ లీడరు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేన ఆ కొడాలి నాని ఇంటి మీదకి కొద్దిసేపటి క్రితం తెలుగు యువత నాయకులు దూసుకుని వెళ్లారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోనే పెద్ద సంచలనంగా నిలిచింది ఈ వార్త. అయితే ఆ కొడాలి నాని అనే వ్యక్తి గుడివాడకు సంబంధించి పార్టీకి చాలా సీనియర్ లీడర్. టీడీపీలో ఎమ్మెల్యేగా చేశారు, వైసీపీలో చేరారు, వైసీపీలో ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా కుడిభుజంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ మీదకి ఎటువంటి సమస్యలు వచ్చినా గానీ ముందుండి నడిపించి, అలాగే వైసీపీ మీదకి ఎలాంటి దాడి జరిగినా గానీ ఆ ముందుండి ఖండించి వాళ్ళ మీద తీవ్రంగా విమర్శలు చేసే వ్యక్తిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో నుంచున్న వ్యక్తి కొడాలి నాని. ఆ కొడాలి నానికి సంబంధించి వైసీపీ పార్టీలో ఈ చంద్రబాబు నాయుడు మీద గానీ, నారా లోకేష్ మీద గానీ, పవన్ కళ్యాణ్ మీద గానీ ఒంటి చేత్తో పెద్ద ఎత్తున బూతులతో ముందుకు దిగే వ్యక్తిలో కొడాలి నాని రాష్ట్రంలోనే ముఖ్య వ్యక్తిగా ఉంటాడు. ఒక రకంగా వైసీపీ పార్టీలో టీడీపీలో బూతుల సాంప్రదాయం మొదలుపెట్టింది కూడా కొడాలి నాని అనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎన్ని రోజులు గత 5 సంవత్సరాలుగా ఓపిక పట్టి ఉన్న ఆ టీడీపీ నాయకులు కొడాలి నాని చంద్రబాబు నాయుడు విమర్శించారు, భువనేశ్వర్ ని విమర్శించారు, లోకేష్ ని విమర్శించారు, అలాగే పవన్ కళ్యాణ్ విమర్శించారు, పవన్ కళ్యాణ్ భార్యని విమర్శించారు. ఇట్లా అనేక రకాలుగా ఆయన విమర్శ చేయని అంశం అంటూ ఏది లేకుండా పోయింది టీడీపీకి, ఎన్డీఏ కూటమికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఆ ఊపిరి బిగపట్టుకున్నారన్న సంధాన టీడీపీ నాయకులు ఒక్కసారిగా తెలుగు యువత అంతా కూడా ఆ కొడాలి నాని ఇంటి మీదకి దూసుకువచ్చే క్రమంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన విషయమై అడ్డుపడగా పోలీసులను కూడా వాళ్ళు పక్కకి నెట్టి పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుని మరి ఆ ఇంటి మీదకు పడి రాళ్లు ఇసిరేసి ఫ్యాన్ పగలగొట్టి అలాగే పెద్ద ఎత్తున కూడా అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా విధ్వంసం చేశారు. దీనికి సంబంధించి కూడా ఆ సమయానికి ఇంట్లో ఆ కొడాలి నాని లేకపోవడం కూడా పెద్ద ప్రమాదం తప్పించింది అనుకోవచ్చు. ఎంతకి పోలీసులు ఎంత వాదించినా గానీ, పోలీసులు ఎంత పడినా గానీ ఆ తెలుగు యువత నాయకులు తగ్గేదేలే అన్న సంధాన ప్రవర్తించారు. పెద్ద ఎత్తున కూడా రాళ్లు ఆ ఇంటి మీదకి విసిరి దాడి చేశారు. ఈ క్రమంలో పట్టణంలో కూడా ఆ కొడాలి నాని ఇంటి వద్ద ప్రధాన రహదారి పక్కన ఉంటది కొడాలి నాని నివాసం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆ ప్రదేశం మొత్తం కూడా గుమ్మిగూడారు జనాలు. పెద్ద ఎత్తున కూడా జనాలు వచ్చినా గానీ తెలుగు యువత నాయకులు ఎక్కడ కూడా తగ్గకుండా ఇంటి మీద దాడి చేస్తానే ఉన్నారు. దీనికి సంబంధించి కొంతమంది అధికారులు గాని, పోలీస్ అధికారులు గాని, కొంత చుట్టుపక్కల వారు గాని వారించినా గానీ ఆగే పరిస్థితిలో లేకుండా అంత ఆవేశంగా అయితే తెలుగు యువత ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి ఊపిరి బిగబట్టి ఉన్నారు. అవకాశం రాగానే దాడి చేసినట్లు తెలుస్తా ఉంది మనకి వైశాలి. తెలుగు యువత నాయకులు ఇదంతా స్వచ్ఛందంగానే చేశారా? దీనిపై టీడీపీ స్పందన ఏంటి?
తెలుగు యువత నాయకులు గతంలో కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత కొడాలి నానికి మొట్టమొదటిసారిగా మంత్రి పదవి ఇచ్చారు. ఈ మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో మంత్రి పదవి ఇచ్చిన రోజు దగ్గర నుంచి కూడా టీడీపీ నాయకులను గానీ, టీడీపీ వారి మీద ఏది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ టీడీపీ నాయకులను గానీ, కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకులను గానీ ఆ కొడాలి నాని విమర్శించే వాళ్ళు. అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగే అంశం అయినా సరే ముందుండి ఇంకా ఇబ్బంది కలిగించే అంశాలలో ఆయన ఎక్కువ జోక్యం చేసుకుంటా ఉంటాడని ఆ కృష్ణా జిల్లాలో నాడు ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ గతంలో తెలుగు యువత నాయకులు గానీ, నియోజకవర్గ టీడీపీ నాయకులు గానీ తమని పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నారని, తమ మీద ప్రతి ఒక్క విషయం కూడా తమల్ని కేసు పెట్టి బజారుకు ఈడుస్తున్నారని, పోలీసుల చేత బెదిరిస్తున్నారని మీడియా ముందు అనేక సందర్భాలలో గుడివాడ నియోజకవర్గ టీడీపీ నాయకులు వాపోయారు, చాలా ఇది చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ కొడాలి నానికి అధికారం టీడీపీకి రాబోయే రోజుల్లో అధికారం వస్తుంది. అధికారం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గం టీడీపీ వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూపిస్తాము. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చూపించాడు, మాకు అధికారం వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తామని, దీనికి సంబంధించి దాడి చేస్తామని ముందే హెచ్చరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ దాడికి సంబంధించి మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే రాము ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ, ఆ ఎమ్మెల్యే లేని సందర్భంలో ఎమ్మెల్యే పర్యటనకి వివిధ గ్రామాల్లో సంబరాల నిమిత్తం ఆహ్వానం నిమిత్తం వేరే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గుడివాడ పట్టణంలో ఈ దాడి జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. పోలీసులు లేకపోతే నీ బతికింది అన్నావుగా. లేకపోతే నీ బతికింది. ఇష్టం వచ్చినట్టు కొడాలి నాని కే కన్వెన్షన్ లో కేసీఆర్ చెప్పండి.